అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ అంటే అది లోకానికే పండుగ. మరి ఆ పండుగకు ఏర్పాట్లు మామూలుగా ఉంటాయా? ఆ లోకం మెచ్చేలాగానే ఉంటాయి. అతిథులకు వసతి మొదలు ఆహారం, ఆతిథ్యం ఇలా అంతా ప్రత్యేకమే. అతిథులకు ఆహ్వానం పలికేందుకు అయోధ్యపురి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రాముడు జపం తప్ప మరొకటి వినిపించనట్లుగా అయోధ్య భక్తి పారవస్యంలో ఊగిపోతుంది. ఇక రాముడు మా ఇంటి దేవుడు అంటూ దేశ విదేశాల నుంచి లెక్కకు మిక్కిలి కానుకలు ఆయనకు సమర్పించారు. రాముడి గర్భాలయ ముఖద్వారం, తలుపులు తయారు చేసే అవకాశం హైదరాబాద్కు చెందిన అనురాధ టింబర్ డిపో వారికి దక్కడం విశేషం. రామచంద్ర రఘువీర రామచంద్ర రణధీర రామచంద్ర రఘువీర రామచంద్ర రణధీర. ఇలలో వెలసిన స్వర్గపురి సీమ అయోధ్యాపురి. దేవదేవుడైన శ్రీమన్నారాయణుడు శ్రీరాముడిగా కొలువు తీరుతున్న అయోధ్య నగరం ఆ పుణ్యఘట్టానికి సిద్ధమైంది. ఇందుకోసం రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేశాయి. కార్యక్రమానికి విచ్చేసే అతిథులు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సకల సౌకర్యాలు కల్పించింది. రామమందిరంతో పాటు ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలు, వసతి సమాచారాన్ని తెలుసుకునేందుకు యూపీ సర్కార్ దివ్య అయోధ్య యాప్ను ఏర్పాటు చేసింది. అయోధ్య శ్రీరాముడి దర్శనానికి వచ్చే భక్తులకు మోతీచూర్ లడ్డు, శ్రీరాముడి పురిటిగడ్డ మట్టిని మహాప్రసాదంగా ఇవ్వనున్నారు. జనవరి 23 నుంచి భక్తులకు రామ్లల్లా దర్శన భాగ్యం లభించనుంది. ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ అయోధ్యకు వచ్చే అతిథుల కోసం ప్రత్యేకంగా టెంట్ సిటీ ఏర్పాటు చేసింది. పలు హైటెక్ సదుపాయాలున్న ఇందులోని కాటేజీలను వీవీఐపీల బస కోసం కేటాయించనున్నారు. నిషాద్ రాజ్ అతిథి గృహ పేరిట ఈ టెంట్ సిటీని నిర్మించారు. భోజనాల కోసం సీతా రసోయి, శబరి రసోయి పేరిట 2 డైనింగ్ హాళ్లు నిర్మించారు. ఇందులో ఒకేసారి 500 మంది వీఐపీలు భోజనం చేయవచ్చు. పర్యాటకులు సరయూ నదిలో విహరించేందుకు సౌరశక్తి పడవలు ఏర్పాటు చేశారు. అయోధ్య నగరమంతా శాస్త్రీయ సంగీతం వినిపించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంగీత విద్వాంసుల్ని ఎంపిక చేశారు. అయోధ్య గర్భాలయంలో ఉన్న బాలరాముడిని రోజుకు 2 లక్షల మంది దర్శించుకునే వెసులుబాటు ఉంది. గర్భాలయంలో అష్టధాతువులతో నిర్మించిన 600 కిలోల గంట ప్రత్యేక ఆకర్షణ. గర్భాలయాన్ని తెల్లటి మకరానా పాలరాతితో తీర్చిదిద్దారు. ప్రధానమైన గర్భాలయ ముఖద్వారం, తలుపులు తయారు చేసే అవకాశం హైదరాబాద్కు చెందిన అనురాధ టింబర్ డిపో వారికి దక్కింది. నాణ్యమైన బర్మా టేకుతో భారీ దర్వాజాల్ని కళాత్మకంగా తీర్చిదిద్దారు. ఈ ద్వారాలపై బంగారు తాపడం చేస్తున్నారు. రామచంద్ర రఘునాథ రామచంద్ర జగన్నాథ. అయోధ్యలో మేము ఇక్కడ కావలసిన అన్ని రకాల దర్వాజాలు తయారు చేస్తున్నాము. ఇప్పుడు ఆ కార్యక్రమంలో 14 బంగారపు ప్లేటింగ్ అయిన తలుపులు పూర్తి చేసి గుడిలో ఇన్స్టాల్ చేశాము. ఇంకొక 4 టీకుడ్ తలుపులు కూడా ఇన్స్టాల్ చేసాం. మొత్తం 18 తలుపులు, గర్భగుడి తలుపుతో సహా అన్నీ రేపు ఇనాగ్రేట్ అవబోయే మందిరం లోపల పూర్తిగా ఆపరేషన్ కండిషన్లోకి వచ్చేసినాయి. రాత్రి 3 వరకు పనిచేసి కూడా చివర తుది మరుగులు దిద్దేసి పూర్తి చేశాము. ఇవాళ నాకు చాలా సంతృప్తిగా ఉంది. ఎందుకంటే భగవంతుడికి భక్తుడికి అనుసంధానం మా అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ ద్వారాల మధ్యలో 500 సంవత్సరాల నుంచి భక్తులు ఎంతో ఎదురు చూస్తున్న ఈ దివ్య మందిరం పూర్తి చేసే అదృష్టంలో మాకు కూడా ఎంతో కొంత సేవ చేసే అవకాశం వచ్చింది. రాముల వారికి పాదుకల్ని సమర్పించే భాగ్యం కూడా తెలుగువారికే దక్కింది. హైదరాబాద్కు చెందిన భాగ్యనగర సీతారామ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు చెల్లా శ్రీనివాస శాస్త్రి కిలో బంగారు పూత పూసిన 9 కిలోల పాదుకల్ని సమర్పించారు. 41 రోజుల పాటు వివిధ క్షేత్రాల్లో దర్శనం అనంతరం అయోధ్యకు తరలించారు. 108 అడుగుల పొడవాటి అగరబత్తిని గుజరాత్ వడోదర నుంచి అయోధ్యకు తరలించారు. పంచగవ్యాలతో, హవన పదార్థాలతో తయారు చేసిన ఈ మహా అగరబత్తి బరువు 3500 కిలోలు ఉంటుంది. దీనిని తయారు చేయడానికి 6 నెలలు పట్టింది. దీనికి 5 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. శ్రీరాముడి అత్తవారిల్లు జనక్పూర్ నుంచి నూతన వస్త్రాలు, ఫలాలు, డ్రై ఫ్రూట్స్ అయోధ్యకు చేరుకున్నాయి. ఆభరణాలు, వెండి పాత్రలు, దుస్తులతో పాటు అనేక రకాల ఆహార పదార్థాలను నేపాల్ ప్రభుత్వం అయోధ్యకు పంపించింది.
అయోధ్య రామయ్యకు ఛత్తీస్గఢ్ నుంచి 3000 క్వింటాళ్ల బియ్యం వచ్చాయి. ఇప్పటిదాకా అయోధ్యకు చేరుకున్న అతిపెద్ద బియ్యపు నిల్వ ఇదే. ఆ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఈ బియ్యం సేకరించి అయోధ్యకు రవాణా చేశారు. అయోధ్య రామాలయ ప్రతిష్ఠ కోసం 50 దేశాల నుంచి 53 మంది ప్రత్యేక అతిథులు విచ్చేస్తున్నారు. అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాల వీక్షణ కోసం 8000 మంది కూర్చునే భారీ ఆడిటోరియంను అయోధ్య నగరిలో ఏర్పాటు చేశారు. రామమందిరంతో పాటు అనేక ప్రత్యేకతలు రామమందిర ప్రాంగణంలో భక్తుల్ని ఆకర్షిస్తున్నాయి. 360 డిగ్రీల థియేటర్ ఇక్కడ ప్రత్యేకత సంతరించుకుంది. ఇక్కడ ఒకేసారి వేలాది మంది భక్తులు కూర్చుని శ్రీరాముడికి సంబంధించిన అనేక గాథలు వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ పక్కనే గ్యాలరీ ఒకటి నిర్మించారు. ఇందులో రామాయణానికి సంబంధించిన విశేషాలు ఉంటాయి. మరోపక్క మ్యూజియం నిర్మితమవుతోంది. దీనికి సమీపంలోనే 2వ గ్యాలరీ ఉండనుంది. శ్రీరాముడికి సంబంధించిన దేశ విదేశాల నుంచి సేకరించిన జ్ఞాపికలను ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. రామమందిర నిర్మాణంలో ఎల్ఎన్టీ సంస్థ భాగస్వామ్యమైంది. రామ మందిర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది మనం మామూలుగా చేసే సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్స్కి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. కారణం ఏమిటంటే ఇవి మామూలుగా మనం ఇప్పుడు ఏ కన్స్ట్రక్షన్ చూసినా అందులో రీఇన్ఫోర్స్మెంట్ను కాంక్రీట్ యూజ్ చేసి లేదా పూర్తిగా స్టీల్ స్ట్రక్చర్ కింద అది డిజైన్ చేసి అది కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. కానీ మన ఈ రామ మందిరం ఏదైతే ఉందో ఇది పూర్తిగా కూడా కంప్లీట్గా న్యాచురల్ మెటీరియల్ అయిన స్టోన్, మన బన్సీపహాడ్పూర్ రాజస్థాన్లో బన్సీపహాడ్పూర్ భరత్పూర్ డిస్ట్రిక్ట్లో బన్సీపహాడ్పూర్ ఏరియాలో దొరికే ఈ శాండ్ స్టోన్, పింక్ శాండ్ స్టోన్, మన పార్లమెంట్ అయితే కానీ అవన్నీ కూడా ఈ స్టోన్తోనే కట్టడం జరిగింది. సో అదే స్టోన్ తోటి పూర్తిగా మొత్తం అంతా దాన్ని కార్వింగ్ అంటే పూర్తిగా చెక్కి, అంటే శిల్పులు చెక్కి గుడి ఆకృతిలో తీసుకొచ్చి రాయి మీద రాయి పెట్టి కన్స్ట్రక్ట్ ఇది నిర్మించినటువంటి. వైదిక సంప్రదాయాలకు అనుగుణంగా అయోధ్య రాముని ఆలయ ఆవరణలో భారీ యాగశాల నిర్మించనున్నారు. ఈ ఆలయానికి అనుసంధానంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ సైతం ఏర్పాటు చేయనున్నారు. అనేక ఆధ్యాత్మిక పరిశోధనలకు ఇది కేంద్రంగా నిలవనుంది. అలాగే భారీ గ్రంథాలయం ఏర్పాటు చేస్తారు. ఆలయ ప్రాంగణంలో సుందరమైన నీటి కొలను నిర్మిస్తారు. దేశ విదేశాల నుంచి విచ్చేసే భక్తుల ఆకలి తీర్చేలా అన్నదాన సత్రం ఏర్పాటు చేయనున్నారు. భారీ స్థాయిలో నిర్మించనున్న కొలనులో ప్రత్యేకంగా సౌండ్ అండ్ లైటింగ్ షో ఏర్పాటు కానుంది. అయోధ్య ఆలయ ప్రాంగణంలో పురాతన వస్తు ప్రదర్శనశాల ప్రత్యేకంగా ఆకట్టుకోనుంది. మందిర విశేషాలతో సహా తవ్వకాల్లో బయటపడిన విగ్రహాలను, వస్తువులను, త్రేతాయుగం నాటి అనేక కళాకృతులను, నమూనాలను ఇక్కడ ప్రదర్శించనున్నారు. రామాలయాన్ని 3వ అంతస్తుకు విస్తరించాలని నిర్ణయించడంతో ఆలయం ఎత్తు 33 అడుగులకు పెరిగింది. 5 ప్రవేశ ద్వారాలు, 5 గుమ్మటాలు ప్రత్యేకంగా నిర్మింపజేశారు. 5 గుమ్మటాలు ఉండే ఆలయం ప్రపంచంలో ఇదొక్కటే కావడం విశేషం. మండపాల్లో 5000 నుంచి 8000 మంది భక్తులు వేచి ఉండేలా కాంప్లెక్సులు సైతం రూపుదిద్దుకోనున్నాయి. భవిష్యత్తులో భక్తుల రద్దీ పెరిగినా తట్టుకునేలా వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అనేక ఏర్పాట్లకు ముందస్తుగానే ఇక్కడ ప్రణాళికలు సిద్ధం చేశారు. లోకంలోని పండుగ అంతా ఇక్కడే ఉందా అన్నట్లుగా అయోధ్య మారిపోయింది. నగరమంతటా రంగుల హంగుల రంగవల్లికలు, రాముడి చిత్రపటాలు, వర్ణమయ పతాకాలు, మంగళ తోరణాలు, విద్యుత్ దీపాలు, పుష్పమాలికల అలంకరణలు, చాందినీలతో కూడిన చలువ పందిళ్లతో అయోధ్య అంతా ఓ రమ్యమోహన నగరంగా ఆకృతి దాల్చింది. సృష్టిలోని సౌందర్యం అంతా అయోధ్యలోనే ఉందా అనిపిస్తూ దివ్య తేజస్సుతో వెలిగిపోతోంది అయోధ్యాపురి. అయోధ్యలో భక్తులు దర్శించాల్సిన ముఖ్య ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వీటిలో వేటికవే ప్రత్యేకత సంతరించుకున్నాయి. సీతారాముల వివాహం తరువాత అయోధ్యలో ప్రవేశించాక కైకేయి, దశరథులు వారికి కనక్ మహల్ను కానుకగా ఇచ్చారని విశ్వసిస్తారు. ఈ భవనాన్ని ఆ తర్వాత విక్రమాదిత్యుడు పునర్నిర్మించాడని ప్రతీతి. పట్టాభిషేకం తర్వాత శ్రీరాముడు తనకు సాయం చేసిన వారందరికీ కానుకలు సమర్పించాడు. అత్యధికంగా సహకరించిన, సేవించిన హనుమంతుడికి తన నివాసానికంటే ఎత్తైన ప్రదేశంలో నివాసయోగ్య స్థలాన్ని ఇచ్చాడంటారు. అక్కడే హనుమంతుడికి ఆలయ నిర్మాణం జరిగింది. పురాణ ప్రసిద్ధమైన ఈ ఆలయం కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. ఆలయానికి 90 మెట్లు ఉంటాయి. ఈ ఆలయ ప్రాంగణంలో సీతారాముల ఆలయం ఉంది. శ్రీరాముడి మాతృమూర్తి కౌసల్యాదేవికి ప్రత్యేకంగా అయోధ్యలో మాత్రమే మందిరం ఉంది. ఈ మందిరంలో కౌసల్య, దశరథులతో శ్రీరాముడు కొలువై ఉంటాడు.
వాల్మీకి మందిరంలోని పాలరాతి గోడల మీద వాల్మీకి రామాయణంలోని 24,000 శ్లోకాలు ఉన్నాయి. ఇక్కడ మందిరంలో వాల్మీకితో పాటు లవకుశల మూర్తులు ఉండటం విశేషం. అయోధ్యలో ఎవరూ ఆకలితో ఉండరాదని శ్రీరాముని ఆజ్ఞ. ఆ ఉద్దేశంతో సాధు సంతుల కోసం ప్రత్యేకంగా అన్నదాన సత్రం ఏర్పాటు చేశారు. దాతల సహాయంతో అన్నదాన నిధిని ఏర్పాటు చేసి ప్రతినిత్యం ఇక్కడ సాధువులకు అన్న వితరణ చేస్తారు. అలాగే ఇక్కడున్న గోశాలలో 200కు పైగా గోవులున్నాయి. ఇక్కడి ఆవు పాలను ఆశ్రమాలలో అన్నదానాలలో వినియోగిస్తారు.